ప్రభువా మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి వందనములు. తద్వారా తండ్రి ప్రభువా మీ సంఘంలో చేరి మిమ్మల్ని ఆరాధించుకుంటకు దేవా మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ రీతి తండ్రి ప్రభువా మీ ఇంటికి తీసుకొచ్చినటువంటి మీ బిడ్డలను బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశతో వచ్చినటువంటి బిడ్డలు బట్టి ప్రభువా మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా ప్రభువా మీ యొక్క నామాన్ని గణపరచుటకు దేవా మీరు సహాయపడుతూ వచ్చిన విధానం బట్టి వందములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడవు, నిత్య నివాసంటి మా ప్రియ తండ్రి మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభువా ఈ గుడును జ్ఞాపం చేసుకొని మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి సంఘం యొక్క క్షేమత ప్రభువా ఆరాధనకు పురికొల్పుగా ప్రభువా మీ మాట అనుగ్రహించమని సహాయపడమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు. మామూలుగా నేను ఆఫీస్లో కనిపెట్టేటప్పుడు వర్క్ చేస్తుంటాం కదా, చేస్తున్నప్పుడు బాగుంటుంది అనుకుంటాం. పాటలు మధ్యలో నాకు అక్కడ ఆఫీస్లో ఎట్లా ఉంటుందంటే ఏదైనా బ్రేక్ పడినప్పుడు ఎందుకు జరిగింది బ్రేక్ అని ఆలోచిస్తుంటాను. అంటే నేను కొన్ని కనిపెట్టేది నా డ్యూటీ అది. పాటలు ఏమో చక్కగా పాడుతుంటే మధ్యలో బ్రేక్ వచ్చింది. నాకు అర్థం కదా ఏమైనా ఆపుతున్నాడా లేకపోతే ఏంటి అనేది. సో ఎందుకనేది ఆలోచిస్తూ వచ్చాను. అంటే నేను ఆఫీస్లో అలా ఆలోచిస్తా, ఏదైనా వర్క్ చేసేటప్పుడు బ్రేక్ పడిందంటే ఎందుకు జరిగింది ఏంటి అని అట్లా ఆలోచిస్తున్నా. పాడుతున్నాను కానీ ఆలోచిస్తున్నాను, అంటే ఏమైనా రూల్ ఉందా ఇక్కడ అని అనిపించింది నాకు. ఓకే, ఎనీవే పాటల ద్వారా దేవుణ్ణి మనము గణపరచుటకు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు అని నేను నమ్ముకుంటున్నాను. రెండవది ఏంటంటే మేము ఆరాధనకు మరి మాకు 9 గంటలకు ఆరాధన మాకు స్టార్ట్ అయ్యేది. 9 గంటలకు ఆరాధన అంటే మేము ఇంట్లో ఎన్ని గంటలకు బయలుదేరాలి? ఒక 3 కిలోమీటర్ల దూరం అనుకోండి, ఒక 4 కిలోమీటర్ల దూరం అనుకోండి, 4 కిలోమీటర్ల దూరం ఎన్ని గంటలకు బయలుదేరాలి? 8 గంటలకు వస్తే చాలా సంతోషము, అది కుదరదు. 9 గంటల కంటే 8 గంటలు ఇట్లా బయలుదేరండి, మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ అట్లీస్ట్ మందిరము ఇంకా ప్రారంభించబడుతుంది అన్న టైంకి రీచ్ కావాలి మనం. స్టార్టింగ్ ప్రేయరు స్టార్ట్ అవుతుంది, ప్రారంభ ప్రార్థన స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ సేవకుడు ప్రార్థన చేస్తాడు ఇంక టైంలో అనుకున్న టైంలో మనం అక్కడ ఉండాలి, మందిరంలో మన అడుగులు ఉండాలి. నేను ఒకసారి ఒక 5-6 సంవత్సరాల కిందట ఇట్లానే నా మిస్సెస్, నేనేం రెడీ అయి కూర్చున్నాను, నా మిస్సెస్ అదేంటి టిఫిన్ చేస్తూ ఉన్నది. టైం అయిపోతూ ఉంది 9 కంటే, అప్పటికే 8:35 8:40 అవుతుంది. అది తినేసరికి 8:45 అయింది. నేను అన్నాను ఇంకా ఈ టైం అయిపోతుంది కదా, నువ్వు ఇంకా కిచెన్లో ఉన్నావు, ఎప్పుడు రెడీ అవుతావు ఏమి అని. ఈ పూట నువ్వు టిఫిన్ తినకుండా నువ్వు మందిరానికి వచ్చేసి టైంకి వెళ్తాము. ఎందుకంటే నువ్వు టిఫిన్ చేసుకొని మళ్ళీ నువ్వు తిని లేట్ అవుతుంది, మేమంతా రెడీగా ఉన్నాం. సో అని చెప్పినప్పుడు నా భార్య ఇప్పుడు దాదాపు 6-7 సంవత్సరాలు అయింది అమ్మ, కానీ ఉదయము లేట్ అవుతుందని టిఫిన్ తినదు. మందిరానికి వచ్చేదానికి లేట్ అవుతుందని టిఫిన్ అలవాటు చేసుకుంది. కొన్నిసార్లు మన పద్ధతులు మనం మార్చుకోవాలి. దేవుని ఇంటిని ప్రేమించే వరంగా మనం ఏం చేయాలంటే ఎటు వస్తాం, ఇంటికి రామా, మందిరానికి ఎటు వస్తాం, రాకుండా మానేస్తామా? వచ్చేదేదో ఒక 1/2 అవరు ముందు ప్లాన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. అందుకని నా భార్యకి నేను చెప్పాను, నీవు టిఫిన్ చేసుకుని బయలుదేరాలనుకుంటే ఆ 1/2 అవర్ ముందు నువ్వు నిద్ర లేవాలి, ఆ టైంకి అట్లా ప్లాన్ చేసుకోవాలని చెప్తూ వచ్చాను. ఆయన నేను ఇంకా టిఫిన్ చేయను అని తను తీర్మానం అండి. అది ప్రభు ఇంటికి ఎందుకు తీర్మానం చేసుకున్నదంటే ఒకవేళ టిఫిన్ ఆలస్యం అవుతుందని కాదంట, అక్కడికి వెళ్తే నేను టిఫిన్ తింటే ఒకవేళ నాకు ఏమన్నా నిద్ర వస్తుందేమో, కునుకు వస్తుందేమో, కాబట్టి నేను టిఫిన్ తినను. అది తన తీర్మానం. చాలా బాగుంది కదా. కొన్ని సంవత్సరాలు అయిందంట. ఎందుకు తినొచ్చు కదా అని అంటే నాకు నిద్ర వస్తుందేమో, నేను దేవుని ఇంటికి పోయేది ఎందుకు, దేవుని మాట్లాడేదానికి అని అట్లా. సో నేను అలానే మీరు టిఫిన్ చేయకుండా రమ్మని నేను చెప్పడం లేదు. మీరందరూ బాగా తిని టయానికి వస్తే దేవుడు చాలా సంతోషిస్తాడండి. ఎందుకంటే నేను 1984 సంవత్సరంలో, ఎన్నో సంవత్సరం, 84 సంవత్సరం, 1984 సంవత్సరం, నా వయసు 17 సంవత్సరములు, 17 సంవత్సరాలు అప్పుడు రక్షణ పొందాను. నేను రక్షణ పొందిన దినము నుంచి ఈ దినము వరకు దేవుని ఇంటికి ఆలస్యంగా పోవడం అనేది నా జీవితం లేదు. నేను గర్వంగా చెప్తున్నాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది?
ఆ? 40 సంవత్సరాలు అయింది. ఎందుకంటే నాకు లేట్కి వెళ్ళడం అంటే మనసు అంతా గిలగిలగిలా కొట్టుకుంటుంది. నాకు అలవాటు లేదు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎటు వస్తాం దేవుని మందిరానికి, అదేదో కొద్దిగా ముందు ప్లాన్ చేసుకొని ముందుకు వస్తే దేవుడు సంతోషిస్తాడు, మనకు ఆశీర్వాదం ఉంటుంది, మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు అది ఎంతగానో మరి మేలుకరంగా ఉంటుందండి. మీరు చేసి చూడండి దేవుని ఇంటికి. ఎందుకంటే ఆఫీసు 9 గంటల కంటే 10 గంటలకు వెళ్తామా? ఎప్పుడు వెళ్ళము. ఆఫీసు ఎంతనో, దేవుని ఇల్లు అంతే. అంటే మేము నేర్చుకున్నది అనుకోండి, మీరు అది మీకు చెందింది. పాటించడమా పాటించకపోవడమా అనేది అది మీకు చెందింది. కానీ దేవుని సన్నిధిలో, దేవునిట్లో కొంత క్రమం ఉంది. ఆ క్రమాన్ని మనం పాటించాలి. ఇది ఎవరి కోసమో కాదండి, మన కోసము, మన క్షేమం కోసము, మన ఆత్మీయత కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, మన పిల్లల క్షేమం. మనమే లేటుకు పోతే మన పిల్లలు ఏమవుతారు చెప్పండి? ఒకసారి ఆలోచించాలి. మనమే లేటుకు వస్తున్నామంటే మన పిల్లలు ఎలా ఉంటారు? సో కాబట్టి దేవుని ఇంటిని ఎటు వస్తాం కాబట్టి సమయానికి వస్తే దేవుడు మన గురించి ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. అయితే ఈ సమయంలో ఆరాధన కొరకు కొన్ని మాటలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. ఎఫెసీ అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవనమ్మా. అమ్మా, ఈ ముందున్న వాళ్ళకు వినిపించలేదు. లేదు, అందరం కలిసి చదువుకుందామా? 3, 4 అని కలిసి ఉన్న అందరం కలిసి చదువుకుందాం. 3, 4, 6 అన్ని అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తికినట్లు తన చిత్తము ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. ఇక్కడ మనము చూస్తే, మనము ఆరాధన కొరకు గమనించవలసిన భాగము ఏంటంటే 3వ వచనంలో ఉంటుంది చూడండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరికి అనుగ్రహించాడు? మనకు అనుగ్రహించాడు. తర్వాత ఎవరు ఆ యొక్క ఆశీర్వాదాలకు అర్హులు? ఎవరు అంటే దానికి ఆన్సర్ ఉంది అండి, అక్కడ జవాబు ఉంది చూడండి. క్రీస్తునందు. అది క్రీస్తునందు. సో మనమందరము ఎవరిలో ఉన్నాము? క్రీస్తులో ఉన్నాం. సో క్రీస్తులో ఉన్న వారికి ఏం దొరుకుతాయంట? ఏం కలుగుతాయంట? ఆశీర్వాదాలు. అవి దేనికి సంబంధించిన ఆశీర్వాదాలు? పరలోక సంబంధించిన ఆశీర్వాదం. ఇక్కడ గమనించండి, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి భక్తుడు ఇక్కడ మాట్లాడలేదు. కానీ ఏ విషయం గురించి మాట్లాడుతుంటున్నాడు? పరలోక విషయాల గురించి రాస్తూ ఉంటున్నాడు. మరి లోక విషయాలు, లోక సంబంధ విషయాల గురించి ఎందుకు రాయలేదు అని ఆలోచిస్తే, ఈ లోకంలో మానవులు కొద్ది కాలమే జీవిస్తారు. ఆ కొద్ది కాలము ఈ భూమి మీద వారు భౌతిక సంబంధించిన ఆశీర్వాదాలు పొందుకుంటారు, వాళ్ళు జీవిస్తారు, వాటిని అనుభవిస్తారు. అయితే పరలోక విషయంలో వారు సరైనటువంటి విధానంలో వారు జీవించలేకపోతే ఆ యొక్క పరలోక సంబంధించిన ఆశీర్వాదాలను వాళ్ళు పోగొట్టుకుంటారని భక్తుడు మరి పౌలు ఆలోచించి, అయ్యా భూ సంబంధం వాటి కంటే పర సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదములు అవి ముఖ్యము, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తుంటున్నాడు. ఎందుకంటే ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి, అక్కడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా వారు భూ సంబంధమైనటువంటి వారి గురించి ఆలోచించేటివారు, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి ఎక్కువ ఆలోచించేవారు. దేవుడిచ్చేటువంటి పర సంబంధ ఆశీర్వాదముల గురించి వారు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ విషయాన్ని పౌలు గుర్తించి అందుకని ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు చెప్తుంటున్నాడు, అయ్యా ఆ భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మీరు పొందుకోవడం అనేది తప్పు అని అనడం లేదు. కానీ వాటికన్నింటికంటే
ముఖ్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల కొరకు ఈ భూమి మీద క్రీస్తులో ఉన్నటువంటి మీరు మరి ఆత్మపూర్వకంగా మీరు సిద్ధపడాలని హెచ్చరిస్తున్నాడు. ఎంత ప్రేమ అండి పౌలుది! సంఘం విషయంలో ఎంత ప్రేమ చూపిస్తుంటాడు, అవునా కదా? వారి యొక్క ఆత్మీయ విషయముల గురించి ఎంత చక్కగా వివరిస్తుంటున్నాడు. కాబట్టి ఆశీర్వాదాలు 2 రకాలు కదా. ఒకటేంటి భూ సంబంధమైన, రెండోది పరలోక సంబంధం. మీరు అనొచ్చు మరి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎక్కడ, మీరు ఉద్యోగం చేస్తుంటారు, అవి చేస్తుంటారు. అవన్నీ మరి అబ్రహామును దేవుడు ఆశ్రయించాడు, నోహును దేవుడు ఆశ్రయించాడు. ఆ విధంగా చూసుకుంటా పోతే ఆది కాలం నుంచి మొదలు పెడితే ప్రకటన వరకు అందరిని ఆశ్రయించాడు. కానీ అక్కడ ఒక కండిషను, అందరూ దేవుని ద్వారా ఆశను పోయినవారే. కానీ ఒక కండిషన్ ఏంటంటే వారి యొక్క మనస్సు భూ సంబంధమైన వాటి మీద పెట్టకుండా ఆత్మ సంబంధమైన విషయాల మీద వారు మనసు పెట్టారు. అందుకనే వారు మరి భౌతికంగా ఆశనప్పటికీ ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? పర సంబంధమైన విషయాలు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా రాస్తుంటున్నాడు, క్రీస్తునందున్నటువంటి వారు, అదే క్రీస్తునందున్న వారు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని వారు ఎక్కడ అనుభవించాలి? భూమి మీద అనుభవించాలి. ఈ యొక్క ఆశీర్వాదాలు భూమి మీద అనుభవించాలి. చాలామంది సాధారణంగా మా పిల్లలు బాగా చదువుకోవాలి, పైకి రావాలి, మంచి ఉద్యోగం చేయాలి, బాగా స్థిరపడాలి, మంచి ఆస్తి సంపాదించుకోవాలి, అన్నీ ఉంటాయి అని అనుకుంటారు. అనుకోవడం తప్పు కాదు, కానీ అది ముఖ్యంగా పెట్టుకోకూడదు. ఆ విషయాల గురించి పదే పదే ఆలోచిస్తూ దేవుని విషయాల గురించి తక్కువగా ఆలోచించుట అది సరికాదు అనేది పౌలు ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి కొరతను గురించి ఆలోచించి చెప్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలుగా క్రీస్తులో ఉన్నటువంటి మనము, మన యొక్క బాధ్యత అంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆశీర్వాదాలు పొందినటువంటి మనము. సరే, ఏంటి ఆశీర్వాదాలు మనం చూస్తే చూడండి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఒక్క నిమిషం, సారీ నేను మర్చిపోయాను. 5వ అధ్యాయము ఒక్క నిమిషం చెప్తాను. మొదటి 21 5:21 చదవండి. క్షమించి 4:21 పైన ఉంచండి, చదవండి. ఆ వచ్చిన 4:21 చదవండి. ఇక్కడ మనం చూస్తే ఒకటి అండి, అంటే మనిషి యొక్క పరిస్థితిని చూసి వారిని దేవుని యొక్క ప్రేమ చేత వారిని హెచ్చరించి దేవుని యొక్క ప్రేమలోనికి వారిని నడిపించుటకు తను పౌలు ప్రయాసపడినటువంటి విధానము అక్కడ మనం చూస్తుంటాం. అంటే దాని ఉద్దేశం ఏంటి? క్రీస్తునందున్న వారు ప్రేమ కలిగి జీవించుట, అది ప్రేమ కలిగి జీవించుట. కాబట్టి పౌలు యొక్క ఆశ ఏంటంటే మరి దేవుని యొక్క ప్రేమను కలిగి, సో క్రీస్తునందు ఉండుట ద్వారా మనకు కలిగినటువంటి మేలు ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తుల యొక్క ప్రేమను అనుభవించుటకు దేవుడు మనకు సహాయం చేసిన వాడు ఉంటాడు. క్రీస్తు ప్రేమను కలిగి ఉండుటకు అది ఆశీర్వాదం అండి. తర్వాత రెండోదిగా చూడండి, ఎఫెసీ 2:7 చూడండి. ఎఫెసీ 2:7 చదవండి. ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయము ఎఫెసీ 2:7 మనం చూస్తే మరి అక్కడ మనం రాయబడిన మాట అంటే లేపి అనే మాట రాయబడి. ఎక్కడి నుంచి లేపాడు? ఎక్కడి నుంచి? పాపం మొదటి వచ్చింది, పాపంల చేత అపరాధం చేత చచ్చినటువంటి స్థితి, చనిపోయినటువంటి స్థితి. చనిపోయిన వ్యక్తి ఏమవ్వాలి? బ్రతకాలి. సో చనిపోయిన వ్యక్తి బ్రతికింపబడాలి అంటే ఒక వ్యక్తి చనిపోవాలి. ఒక వ్యక్తి చనిపోయి, యేసుక్రీస్తు వారు శిలువలో ఎందుకు చనిపోయాడు? చనిపోయిన వారిని బ్రతికించుట కొరకై, చనిపోయిన వారిని బ్రతికించుట కొరకై. ఎవరు చనిపోయారు? మనము చనిపోయాము. ఎందును బట్టి? మన పాపములను బట్టి.
ఎఫెసీ 2:1 క్లియర్గా రాయబడింది. మన పాపం నిమిత్తమై మనము అపరాధం చేత పాపం లేస్తా మన స్థితి ఎలా ఉందంట? చచ్చిన వరము. అంటే ఇప్పుడు మనమందరము ప్రభువును ఎరక మునుపు, ప్రభువు మమ్మల్ని బ్రతికించక మునుపు మనమందరం ఎవరము? చచ్చినటువంటి వారము. చనిపోవడానికి గల కారణం ఏంటి? పాపము. అదండి. సో పాపము ఒక వ్యక్తిని మరణానికి దారితీసింది. సో పాపం ద్వారా మరణించిన వ్యక్తిని బ్రతికించుట కొరకై ఒక వ్యక్తి పాపమును జయించాలి అంటే ఆ ఒక వ్యక్తి చనిపోవాలి. ఎక్కడ చనిపోవాలి? శిలువ చనిపోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు పరలోకము నుంచి భూలోకానికి ఆయన మానవుడిగా వచ్చి, మానవుడు మనమైతే ఏ విధంగా అయితే శ్రమ పొందుతామో, కష్టము బాధ ఎట్లా ఉంటాయో, యేసు ప్రభువారు అలానే ఒక దేవుడిగా కాకుండా ఒక మానవుడిగా శిలువలో శ్రమను అనుభవిస్తూ వచ్చాడు. ఆ రీతిగా ఆయన చనిపోవడం ద్వారా ఏమైంది? మనం అందరం కూడా ఏమయ్యాము? చదవండి, 3వ వచనం చదవండి, 2వ అధ్యాయము. కాదమ్మా, 2వ అధ్యాయం 1వ వచనం. అది బ్రతికించిన వారు. ఎవరంటే బ్రతికించబడేది? ఎవరు? చచ్చినటువంటి వారు, చనిపోయిన వారు బ్రతికింపబడతారు. ఎవరి ద్వారా జరిగింది అది? యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి మన జీవితంలో ప్రభుని ఎరగుమునుపు మనం ఎటువంటి వారమంటే, మనము పాపములు చేసినట్టు వారము, తిరుగుబాటు చేసినట్టు వారము, అపరాధులము, లోబడినట్టు వారము, మాట విననటువంటి వారము, దేవుని మాటకు అవకాశం ఇవ్వనటువంటి వారము, దేవుని యొక్క కార్యము మన హృదయంలో జరుగుటకు మనము మరి అవకాశం ఇవ్వనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి చనిపోయినటువంటి మన స్థితిని దేవుడు చూసి తన కుమారుని, నా కుమారుడా, నా ప్రజలు చనిపోయినారు, వారి పాపను బట్టి వారు బతికించబడాలి, నువ్వు భూలోకానికి వెళ్ళు, శిలువలో చనిపో, నువ్వు చనిపోవడం ద్వారా వారు బ్రతికించబడతారు. కాబట్టి మనమందరం ఎవరండి ఇప్పుడు? ఎవరము? మనమందరం ఎవరు ఇప్పుడు? బ్రతికింపబడిన వారము. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మనమందరం ఒకప్పుడు పాపను బట్టి చనిపోయిన వారము. క్రీస్తు యొక్క మరణంను బట్టి మనమందరం ఎవరండి? బ్రతికింపబడిన. అందుకే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినట్టు దేవుడు అటువంటి అనుభవం గుండా దేవుడు మనల్ని నడిపించాడు. సరే, బ్రతికింపబడి మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? పాపం నుంచి చనిపోయాము, పాపం బట్టి బ్రతికించబడ్డాము యేసుక్రీస్తు ద్వారా. మరి మనకు లాభం ఏంటి? 7వ వచనం మీద చదివిన భాగం చదవండి మరోసారి. అందరు చదవండి అమ్మా, అందరు చదవండి. క్రీస్తునందు చదవండి. కాబట్టి మనం అందరం ఎక్కడ కూర్చున్నాము? పరలోకములో ఆయనతో కూర్చుండేటువంటి ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అది 2వ ఆశీర్వాదము. రోమిలు రాసిన పత్రిక చూడండి, ఒక మాట ఉంది. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమా 3:24 చూడండి. రోమా 3:24. చాలండి. క్రీస్తు యేసునందు గమనించండి, పరలోక విషయంలో క్రీస్తునందు పరలోక ఆత్మ ప్రతి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. ఏంటి ఆశీర్వాదాలు? చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు కొన్నే చూసుకుంటున్నాం మనం. మీరు ధ్యానిస్తే మీకు కూడా ఎక్కువగా మరి విషయాలు తెలుస్తుంటాయి దేవుని ద్వారా పొందినటువంటి ఆశీర్వాదాలు. ఇక్కడ మరి 3వదికి మనం చూస్తే 3:24 రోమా, క్రీస్తు నందు ఏంటంట? నీతిమంతులుగా తీర్చబడినాము. నీతిమంతులుగా తీర్చబడి. ఒకప్పుడు మనం ఎవరము? అవినీతి పరులము. నీతి ఏమాత్రం లేదు. అవినీతి. చాలామంది అవినీతితో జీవిస్తారు. అవినీతితో. నేను ఒకసారి రాజమండ్రిలో 1994 జాబు ఎంపీడీఓగా నేను జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని లక్షల డబ్బులు వచ్చింది. వస్తే అక్కడ ఎమ్మెల్యే అడిగాడు, ఎంపీడీఓ గారు ఇంత డబ్బులు వచ్చింది కదా, మరి ఈ విధంగా ఇవ్వండి అని అడిగారు. నేను అన్నాను, నేను ఇస్తానని చెప్పాను, డబ్బులు అయితే ఇస్తానని చెప్పాను. అయితే ఒక కండిషను, నాకు
నేను అక్కడ ఆఫీసర్ని కాబట్టి నాకు గవర్నమెంటు పని కోసం ఖర్చు పెట్టమని ఇచ్చింది నేను అని చెప్పాను. సరే ఇవ్వండి, ఖర్చు పెడతామన్నారు. సరే నేను మీరు ఒక పని నేను ఇస్తాను, ఒక పని చేయండి అని చెప్పాను. ఆయన చెప్పాను ఎమ్మెల్యేకి, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఉత్తరం లెటర్ తీసుకురండి అని చెప్పాను. అంతే. ఆ తర్వాత వాగ్దానం వెంటనే అది ఏంటి నా మనసులో ఏమండి, అది అవినీతి. ఇంకా తర్వాత మాకు వాగ్దానం అని ఆ జాబ్ ఎందుకని రిజైన్ చేశాను. నేను నాకు అవసరం లేదు ఆ జాబ్ అని రిజైన్ చేశాను. గజిటెడ్ ఆఫీసరు, గవర్నమెంట్ జాబు, ఎంపీడీఓ, ఒక రాజమండ్రి అంటే పెద్ద టౌన్కు. సో కొన్నిసార్లు అవినీతి జరిగేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకోవడం మనకు క్షేమము. కాబట్టి మరి యేసుక్రీస్తునందు మనకు కలిగినటువంటి ఆశలు అంటే మనము నీతిమంతులముగా తీర్చము. ఒకప్పుడు అవినీతి పరులము, ఒకప్పుడు దుర్మార్గులము, అవినీతిగా జీవించినటువంటి వారు, అవినీతి మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వారు. ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. పరలోకంలో కూర్చునే ఆధిక్యతే కాదు, నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి నీతిమంతులు ఎక్కడికి వెళ్తారో పరలోకానికి వెళ్తారు. అవినీతిమంతులు ఎక్కడికి వెళ్తారో అవినీతి పరులు. యేసుక్రీస్తు వారు నీతిమంతుడండి. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. నీతిని జరిగించుట అది విశ్వాసులకు తగినది. కాబట్టి అవినీతి పరులు దేవుని వెనకకపోతే, దేవుని విశ్వాసం ఉంచకపోతే వారికి నరకం సిద్ధపరచమంది. యేసునందు విశ్వాసం ఇచ్చిన వారు నీతిమంతులు తీర్చబడుట ద్వారా వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు. కాబట్టి యేసుక్రీస్తునందు పరలోకానికి సంబంధించిన విషయము గమనించండి. నీతిమంతులు ఆ మాట దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది. పరలోకానికి అందరూ పోరు. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన పోతారనుకోని కాదు. పాపాలు ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందాలి, బాప్టిజం తీసుకోవాలి, దేవుడు చెప్పినట్లు చేయాలి. దేవుని సన్నిధిలో వారు భయభక్తుతో జీవించి నీతిమంతులుగా దేవునితో కనబడినప్పుడు వారికి మాత్రం పరలోక ప్రవేశం ఉంటుంది, మిగతా అందరికీ ఉండదు. ఆ విషయము పౌలు కొరింథీలో ఉన్నటువంటి రోమా సంఘంలో ఉన్నటువంటి వారిని చాలా చక్కగా, చాలా సున్నితంగా వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. కాబట్టి క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధించిన ఆశీర్వాదం ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడినటువంటి అనుభవము. ఇంకా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. అందరం కలిసి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. గమనించి వెళ్ళారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఏమంట? నిత్య జీవము. సో నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఇంకా చెప్పాలి, నేను నిత్య జీవాన్ని దేవుడిచ్చాడు. ఇక్కడ మనం చూస్తే సాధారణంగా జీతము ఎవరికి ఇస్తారమ్మా? జీతం ఎవరు తీసుకుంటారు? పని చేసిన వారు జీతం తీసుకుంటారు. జీతం ఇవ్వకపోతే ఏమంటారు? జీతం ఇవ్వలేదనుకోండి ఏమంటారు? నేను నెలంతా పని చేశాను, నాకు ఎందుకు జీతం ఇవ్వరు అంటారు. సో పనికి జీతము, పాపానికి కూడా జీతం అంట. పాపానికి జీతము ఏంటి? ఆ జీతము మరణం. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. పాపానికి జీతము మరణము. అయితే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే ఆ మరణం నుంచి దేవుడు తప్పించి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎటర్నల్ లైఫ్. దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి పాపము ద్వారా వచ్చేటువంటి మరణాన్ని తప్పించి నిత్య జీవము. సో గమనించండి, ఆ యొక్క పాపం ద్వారా వచ్చే మరణము అది శాశ్వతమైన మరణము. ఆ శాశ్వత మరణము ఎట్లా ఉంటుందో తెలుసా? నరకంలో నిత్యము అగ్నిలో కాలుతూ ఉండేటువంటి అనుభవము. లాజరు ధనవంతుడు తెలుసు కదా విషయము. ఆ ధనవంతుడు ఏమంటాడు? ఈ యొక్క నరకములో నేను యాతన పడుచున్నాను, నేను బాధపడుచున్నాను, నేను దాహము అంటూ ఉన్నాను. ఒక్క చుక్క ఆయన యొక్క లాజరు యొక్క వ్రేలి నుంచి ఒక్క చుక్కన నా నోటిలో వేయి. ఎంత పరిస్థితి చూడండి. ఆ యాతన, ఆ బాధ, వేదన నేను అనుభవించలేకపోతున్నాను అని చెప్తూ వచ్చాడు. అయితే అక్కడ ఆయనకు అవకాశం, తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి పాపంలో జీవిస్తూ పాపంలోని మరణిస్తే అటువంటి అందుకే దేవుడు ఆయనను హెచ్చరించిన విధానం చేస్తా, కుమారుడా భూమి మీద
నీకు ఎన్నో నేను అవకాశాలు ఇచ్చాను, ఒక్క అవకాశం కూడా నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించావు. నీ ప్రవర్తనకు తగిన ఫలితము ఇప్పుడు నీవు అనుభవిస్తున్నావు. లాజరు అయితే నెమ్మది పొందుతున్నాడు. పరలోకంలో నెమ్మది ఉంటుంది. అది కాబట్టి పరలోకంలో దేవుడు మనకు నిత్య జీవాన్ని పొందుకునే అంటే నిత్య జీవం ఏం చూపిస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో నిత్యము జీవించుట. అదే అండి నిత్యము దేవుని సన్నిధిలో అమ్మా చూడండి తల్లి, మీరు నిద్రపోతే నేను కూడా నిద్రపోవాలి. అమ్మా ఇట్లా చూడండి, నాకెళ్ళి చూడండి. అందుకే కుర్చీలో కూర్చుండగలే వారే కూర్చోవాలి. బలహీనులు, రోగులు, తర్వాత ఏదైనా ఇబ్బంది ఉన్నవారు నేను కూడా కూర్చుంటా. మీరు అనుకోవచ్చు మరి నాకంటే కొద్దిగా నాకు ఒక బిఫోర్ లాస్ట్ యాక్సిడెంట్ అయింది కాలు, అందుకని కుర్చీలో కూర్చుంటాను నేను. యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ కింద కూర్చోవాల్సింది అనుకోండి. అంటే నేను చెప్తుంటే ఆరోగ్యం బాగాలేదు, కానీ కుర్చీలో కూర్చుంటే ఎక్కువ నిద్ర వస్తుంది తెలుసా. కింద కూర్చున్నామనుకో కొంత డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు ఏమంటుంది తెలుసా, అట్లా ఇట్లా కదులుతూ ఉంటాం, నిద్ర రాదు. చాలామందికి ఆ విషయం తెలియదు. అందుకే భగత్ సింగ్ గారు నేర్పించారు కింద కూర్చునే క్రమాన్ని. ఎక్కడ ఊరు ఇష్టపడరు. భగత్ సింగ్ గారు ఎందుకు నేర్పించారు తెలుసా? చాలా అలర్ట్గా ఉంటారని, చాలా చురుకుగా ఉంటారంట కింద కూర్చున్నప్పుడు. అదే అమ్మా మీరు వినండి, కూర్చోండి కుర్చీలలో వినండి, నిద్రపోవద్దు. ఇక్కడికి మనం నిద్రపోయేదానికి వచ్చేది కాదు. నిద్రపోవాలంటే ఇంట్లో నిద్రపోయి ఉండొచ్చు కదా, ఇడికి ఎందుకు రావడం? సేవకుడు ఏమన్నా అనుకుంటాడనా? ఏం బ్రదర్ మీరేమన్నా అనుకుంటారా? తమ్ముడు ఏమనుకోడు సేవకుడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అలర్ట్గా ఉండాలి, చురుకుగా ఉండాలా, వాక్యం వినాలి. వాక్యం వినకుండా నిద్రపోతే ఏం ఆరాధిస్తావు? మీరు అలా చెప్తున్నందుకు ఏమనుకోకండి. దాదాపు ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఆయన ఆరాధించాలి, ఆరాటం ఉండాలి. ఆరాధించాలి. ఆరాటం ఉంటే ఎలా ఉంటుంది? వాక్యం వింటేనే ఆరాధిస్తాం. ఏదో మనకు వచ్చింది ఆరాధించడం కాదండి. ఈరోజు వాక్యం ఏం చెప్తున్నామో ఆ మాటలు ఆరాధనలు రావాలి, ఇంకా వేరే మాటలు రాకూడదు. నేను చెప్పిన పాయింట్ అన్నీ ఆరాధనలకు రాకూడదు, రావాలని కూడా ఏం లేదు. మీకు ఏది గుర్తుంటే అది చేయండి. గుర్తు లేదా మౌనంగా ఉండండి, గుర్తున్నవారు ఆరాధిస్తారు. ఓకేనా? సరే. సో ఇక్కడ మనము క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవము. తర్వాత చూడండి రోమిలు రాసిన కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5:17 చదవండి. 5:17. చాలండి. క్రీస్తు నందు ఉంటే ఆ యొక్క వ్యక్తి ఎవరంట? నూతన వ్యక్తి, క్రొత్త వ్యక్తి. క్రొత్త అంటే ఏంటి? పాత జీవితము పోయింది. ప్రభు ఒక్కప్పుడు నేను లోకంలో ఉండి పాప స్వభావము, పాత జీవితంలో గడుపుతుంటిని. కానీ మీ దగ్గరికి వచ్చిన ద్వారా మీలో నన్ను ఒక నూతన వ్యక్తిగా చేశావు. కాబట్టి ఆశీర్వాదం ఏంటండి? నూతన వ్యక్తి. ఇవన్నీ పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలండి. పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఎవరికి? క్రీస్తునందు ఉన్నవారికి. కాబట్టి నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా దేవుడు మనల్ని చేశాడు. అది 2వ అధ్యాయము 14 వచనం చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 2:14 చదవండి. ఇక్కడ మనం చూస్తే క్రీస్తునందు విజయవంతమైనటువంటి ఆత్మీయ జీవితము. ఒకప్పుడు లోకములో పాపంలో జీవిస్తూ ఉన్నటువంటి మనము ఓటమితోనూ, దుఃఖంతోనూ, నిరాశ, నిట్టూర్పు, వేదన, బాధ అనేకమైన సమస్యలతో ఉంటాం. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ద్వారా పాప క్షమాపణ పొంది ఆయన యందు ఉండటం ద్వారా మనకేమి ఈ భూమి మీద, పరలోక విషయంలో ఈ భూమి మీద మనకు కలిగినటువంటి ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే విజయవంతమైనటువంటి జీవితము. ఏమండి? ఏమి జీవితము? విజయవంతమైన జీవితం. దేని మీద విజయము? ఈ లోక సంబంధమైన వాటి అన్నిటి మీద దేవుడు మనకు విజయం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తునందున్న వారికి పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదం ఏంటంటే ఈ భూమి మీద ప్రభు కొరకు విజయవంతమైనటువంటి జీవితము జీవించుటకు. సో ఆ రీతిగా జీవించేటువంటి వారికి చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమా 8:1. అది క్రీస్తు నందు అంటే ఇంగ్లీష్లో ఉంటుంది ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందున్న వారికి ఏమి లేదంట?
శిక్ష తప్పించబడింది. ఏంటి ఆ శిక్ష? ఏం శిక్ష? దేవునిని ఎరగక లోకంలో కలిసిపోయి పాపముతో ఏకీభవించి పాపమునందు జీవిస్తున్న వారికి క్రీస్తునందు ఉండుట ద్వారా అటువంటి వారికి ఏం తప్పించబడింది? శిక్ష తప్పించబడింది. ఏం శిక్ష? పాపము ద్వారా వచ్చేటి పర్యవసానము. కాబట్టి క్రీస్తునందు మనకు ఏ శిక్ష లేదు. ఇది గమనించండి. ఇవన్నీ పురలోకానికి సంబంధించిందండి. చనిపోయిన తర్వాత లాజరుతో పాటు ఆ వ్యక్తి కూడా చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు కదా. ఆ వ్యక్తి అనుభవించినటువంటి పరిస్థితి ఏంటది? శిక్ష. అటువంటి శిక్షను దేవుడు మనకు రానికుండా చేశాడు. ఎవరి యందు ఉండటం ద్వారా? క్రీస్తునందు. సో కాబట్టి క్రీస్తునందుట ద్వారా దేవుడు మనకు రావాల్సినటువంటి శిక్షను దేవుడు తప్పించాడు. ఎటువంటి శిక్ష లేకుండా దేవుడు చేశాడు. తర్వాత చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 చూడండి. 20-21 అందరం కలిసి చదువుకుందామా? కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 అందరం కలిసి చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటై అవి ఆయన వలన నిత్యములైనవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్టుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఇక్కడ మనం చూస్తే మరి రెండవదండి, ఇక్కడ 2 విషయాలు రాయబడింది. వాగ్దానముల గురించి రాయబడింది, అభిషేకం గురించి రాయబడింది. సో క్రీస్తునందు మనకేమున్నాయంట? వాగ్దానములు. కాబట్టి క్రీస్తునందు మనకు వాగ్దానములు. ఎవరికి? క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా. ఆ వాగ్దానము ఏం చేస్తుందంటే దేవునిలో నిలిచి ఉండి దేవుని కొరకు ఎదురు చూచేటట్లు. అంతే కదా. ప్రామిస్ చేశారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రామిస్ చేస్తాడు, నేను మీకు పలాని విషయంలో హెల్ప్ చేస్తానని చెప్తాడు. పలాని విషయం హెల్ప్ చేస్తానని చెప్తాడు. హెల్ప్ చేస్తానని చెప్తే మనం ఏం చేస్తాము? ఏమనుకుంటుంటాము? పలాని వ్యక్తి పలాని విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పాడు కదా అని మనం ఏం చేస్తాము? ఆ మాట కోసం కనిపెట్టుకుంటాం, ఆ సందర్భం కనిపెట్టుకుంటాం. అతను వాగ్దానం చేశాడు. అట్లానే యేసు క్రీస్తునందు మనకు వాగ్దానము దేవుడు అనుకున్న. ఏం వాగ్దానము? ఏంటి వాగ్దానము? ఆ నిరీక్షణ ఏంటి? ఈ భూమి మీద మనం జీవించేది కొంతకాలమే. ఆ తర్వాత ఈ భూమి నిలిచిన తర్వాత శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగిన వారంగా మనం ఎక్కడ ఉంటాము? ఈ భూమి నిలిచేది దేవునితో. అదేంటి వాగ్దానం. భూ సంబంధమైన వాగ్దానాల గురించి నేను చెప్పడం లేదు, కానీ అవి ఆటోమేటిక్గా వస్తాయి. అంటే క్రీస్తునందు ఉన్నవారికి ఆత్మ సంబంధాలు దేవుడు ఇచ్చాడంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వాటిని బట్టి మనము చింతించకూడదు. పలాని వ్యక్తులు చాలా ఆశించబడారండి, లోకస్తులు చాలా గొప్పవారుగా ఉన్నారండి, చాలా ధనవంతులుగా ఉన్నారండి. అది మనకు అనవసరం. క్రీస్తులో మనం ఎలా ఉన్నాము, క్రీస్తులో మన యొక్క ఆత్మీయ జీవితం ఏంటి, మన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా, మనల్ని బ్రతుకును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. అటువంటి మనస్సు కలిగి ప్రభు కొరకు మనము శుభప్రమైన నిరీక్షణతో ఎదురు చూస్తే ఈ భూమి మీద జీవించాలి. అందుకే ఆ విధంగా బ్రతుకుట కొరకు దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. కాబట్టి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఈ భూమి మీద జీవించుటకు దేవుడు తన యొక్క వాగ్దానాలను దేవుడు మనకు ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. చివరికి ఒక మాట చూడండి, 21వ కీర్తన 4వ వచనం. 21వ కీర్తన 4వ వచనం. 21వ కీర్తన లేదా చదవండి. ఇరవై 21:4 చూడండి. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. కాబట్టి ఇదేమి చూపిస్తుందంటే నిత్యము దేవుని సన్నిధిని అనుభవించేటువంటి ఆధిక్యత. కాబట్టి దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించే గొప్ప ఆధిక్యత అంటే దేవుని సన్నిధిని అనుభవించడము. దేవుని సన్నిధిని అనుభవించాలంటే 122వ కీర్తన 1వ వచనం చూడండి. 122వ కీర్తన
ఒకటో వచనం. 122 కీర్తన 1వ వచనం. 122 కీర్తన 1వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. చూడండి, అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మందిరమునకు ఇది 122 కీర్తన అనుకుంటా. 122:1. 122 యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. కీర్తనకారుడు మరి ఎంత చక్కగా తను సంతోషిస్తున్నాడో చూడండి. ఏ విషయాన్ని బట్టి సంతోషమంట అమ్మా? ఏ విషయాన్ని బట్టి? మందిరంకు వచ్చినప్పుడు సంతోషం అంటున్నాడా, రాకముందు సంతోషం అంటున్నాడా? వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏముందంట? సంతోషము. చాలామంది ఏమంటుంటారు, కొంతమంది మందిరానికి వెళ్ళాలి, అబ్బా ఇప్పుడా వెళ్ళేది అంటారు. ఇప్పుడా వెళ్ళేది అమ్మ, సేవకునికి ఏం పని లేదు. ఎప్పుడంటే ప్రేయర్ మీటింగ్ పెడతాడు, ఎప్పుడంటే అప్పుడు పిలుస్తారు. సేవకులు ఎప్పుడు పెడితే అప్పుడు పిలుస్తారు, ఎక్కడికంటే అక్కడ రమ్మంటుంటారు. అది వాళ్ళ పని. మరి మనం ఏం చేయాలి? సంతోషంగా అంగీకరించాలి. దేవుడు లెక్క అడగడా? దేవుడు లెక్క అడుగుతాడు, తప్పకుండా అడుగుతాడు. కాబట్టి ఈ యొక్క కీర్తనకారునికి దావీదుకి ఏంటంటే సంతోషము. దేవుని మందిరానికి వెళ్ళాలి అంటేనే సంతోషము. మరి వచ్చి దేవుని మందిరానికి గడుపుతుంది ఎంత సంతోషము? అధికమైన సంతోషము. ఆ మాట చూడండి, దేవుని మందిరము అనగానే ఆయనకు సంతోషము. దేవుని మందిరం వెళ్ళాలి అనే మాట వినగానే ఆయన సంతోషము. దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని దేవుని మాటలు వినడం ద్వారా ఎటువంటి సంతోషము? చెప్పనా సఖ్యమునైన మహిమాయుక్తమైనటువంటి సంతోషము. అదే అండి. కాబట్టి దేవుని మందిరంలో మనకేమి దొరుకుతుంది? చెప్పనా సఖ్యమైన గొప్ప సంతోషము అది. కాబట్టి మన మందిరానికి ఎందుకు వస్తున్నామో తెలుసా? దేవునిని సంతోషపెట్టుకోము. ఎట్లా? మన యొక్క ఆరాధన ద్వారా. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా దేవుని సన్నిధిని అనుభవించుటకు. అందుకే 47వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 47వ కీర్తన 14వ వచనం. 47వ కీర్తన 14వ వచనం ఇది చూసుకొని. 47వ కీర్తన 14వ వచనం. 14 ఇది 10వ వచనం. 47వ కీర్తన 10వ వచనం. 47వ కీర్తన 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. కాబట్టి దేవుడు ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు అంటే కారణము ఏంటంటే ఆయన మహోన్నతుడి దేవుడు. భూనివాసులు ఇక్కడ ఏమని తెలుసా? భూనివాసులు ధరించుకునే కేడములు అవి దేవునివి. అంటే భూనివాసులు సంతోషిస్తారు, ఆనందిస్తారు, కానీ వారి యొక్క ఆనందము దేవుడిచ్చినది అనేటువంటి దాని అర్థము. ఎందుకు? ఆయన మహోన్నతుడి దేవుడు, మహిమ కలిగిన దేవుడు. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే, మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రజలందరినీ ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో ఆయన చుట్టూ చేరి ఆయన సన్నిధిలో గడపాలని దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి పరలోక విషయంలో ఆత్మ సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ ఆశీర్వాదం ఏంటంటే మన పాపను బట్టి చనిపోయిన మనలను ఆయన బ్రతికించడం కాదు, కానీ ఆయన పరలోకంలో మనల్ని కూర్చొని పెట్టుకున్నాడు. ఒకప్పుడు అవినీతి పరులను క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతులుగా మనము నిత్య జీవానికి వారసులుగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు పాప స్వభావం, పాప జీవితంతో ఉన్నవాడు మా యొక్క పాప జీవితాన్ని అంతా తీసివేసి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా దేవుడు మనల్ని చేశాడు. అంత మాత్రం కాదని ఈ లోకంలో ఆత్మ సంబంధం విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించుటకు దేవుడు మనకు సహాయం చేశాడు. పాపం నుంచి వచ్చే శిక్షను దేవుడు తప్పించాడు. అంత మాత్రం కానీ ఈ భూమి మీద దేవుని కొరకు మరి ఎదురు చూస్తూ వాగ్దానములు చేపట్టి శుభపరి నిరీక్షణ ఎదురు చూచుటకు దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. అంత మాత్రం కానీ మన జీవితకాలం అంతయు కూడా దేవుని సన్నిధిలో చేరి సంతోషించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు.
అందుని బట్టి మనమందరం ఏం చేయాలి? ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ప్రభువును ఆరాధించాలి. ఆ రీతిగా ఆరాధించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా వర్తమానం మొత్తం మీ ఆరాధనలు ఉండకుండా క్లుప్తంగా బిగ్గరగా స్పష్టంగా ఆరాధన చేయండి. ఆమెనని చెప్పినప్పుడు అందరూ కూడా ఆమెను చెప్పండి. అందరూ ఆమెను చెప్పండి. ఆరంభించండి.